గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి జీవన శైలి ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి, ఎక్కడో దూరంగా బతికేటువంటి ఫ్యామిలీస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో పిల్లలు పుడితే ఏ రాశిలో పిల్లలు పుట్టడం ద్వారా వారికి ఉండేటువంటి అవలక్షణాలు, లక్షణాలు, వారికి వచ్చేటువంటి గుణాలు, వాటితో పాటు వారికి ఏమైనా గండాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతుంది. సరిగ్గా చెప్తున్నారో లేదో తెలియట్లేదు, దానికి పరిహార మార్గాలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. రేపటి రోజున పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, వీరి పరిష్కార మార్గాలు ఏంటి అనేది అందరిలో ఆందోళన ఉంది. కాకపోతే కొన్ని అయితే మనం మాట్లాడుకుందాం. అందులో ఏ రాశిలో పుట్టిన వారికి ఎలా ఉంటుంది దాని గురించి చూసినట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి పిల్లలు అనగా 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారిని పిల్లలు అంటారు. ఈ పిల్లల్లో ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి పిల్లల్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి మార్పులు వస్తూ ఉంటాయి. అలా 16 సంవత్సరాల పాటు ఎదిగేటువంటి పిల్లల్లో మార్పులు అనేది వస్తూ ఉంటాయి. అందులో వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి మార్పులు ఎలా ఉంటాయి అంటే పుట్టుకతో వారికి జన్మస్థ వారికి అంటే పుట్టినప్పుడు గోచారం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ గోచార ప్రకారంగా పిల్లల్లోని కొన్ని మార్పులు మనకు అర్థమవుతూ ఉంటాయి. అందులో వృశ్చిక రాశిలో పుట్టినట్టంటే వారిలో కొన్ని రకాలుగా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే వ్యసనాలు, ఆందోళన, అన్నీ నాకే కావాలి అనుకోవడం, పక్కన పిల్లల్ని కొట్టడం లాంటి అల్లరి అనేది ఎక్కువగా ఉంటుంది. గిచ్చడం, కొట్టడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అందులో స్కూల్లో ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారు అంటే కనుక కొంతగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఇక వృశ్చిక రాశిలో పుట్టిన వారికి అదొకటి. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే కనుక వీటితో పాటు మీకు ఇంకా కూడా తెలియాలంటే ఎక్కువగా అల్లరి చేయటం, ఆడుకోవటం లాంటివి కూడా వీరిలో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చికాకు పట్టడం, సరిగా తినకపోవటం కానీ, అల్లరి పెట్టడం కానీ, చికాకు పెట్టడం కానీ ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది వృశ్చిక రాశిలో ఉండేటువంటి లక్షణాలు. వీటితో పాటు ఈ వృశ్చిక రాశిలో ఇంకోటి ఏంటంటే కనుక వారికి గండాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒకటి 3వ సంవత్సరం, 2 7వ సంవత్సరం, 3వది 13వ సంవత్సరం. ఈ చిన్న గండాలు కూడా వీరికి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా జ్వరం రావడం కానివ్వండి, అది ఐసీయూ వరకు వెళ్ళటం, అంటే అందరిలో ఉంటాయి అని కాదు, అయితే వీరికి దోషాలు కూడా ఉంటాయి. ఈ వృశ్చిక రాశిలో పుట్టేటువంటి వారికి ఎలాంటి దోషాలు ఉంటాయంటే కనుక ఖచ్చితంగా వీరిలోని దోషాలు కనుక మనం ఆలోచించినట్లయితే వీరిలో కాలసర్ప దోషం, నాగదోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాని దగ్గర గోచార ప్రకారంగా వీరికి కనుక 4వ ఇంట్లో గురువు కానీ, 5వ ఇంట్లో గురువు కానీ, అదే 9వ ఇంట్లో గురువు కానీ, లేకపోతే 8వ ఇంట్లో శని కానీ, 3వ ఇంట్లో శని కానీ గోచార ప్రకారంగా ఉన్నట్లయితే దానికి రాహు కేతువులు ఆపోజిట్లో సైన్స్లో వీరికి 3వ ఇంట్లో 4వ స్థానంలో ఉన్నట్లయితే వీరిలో నేను చెప్పినటువంటి గండాలు కూడా కొంత ఏర్పడేలాగా కనిపిస్తుంది. ఈ గండాల సైతం కూడా కొంతమేర ఇబ్బంది కలిగించేలాగా కనపడుతుంది. కాబట్టి మీరు ఎవరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. పుట్టగానే వీరికి శాంతి అని వస్తుంది. ఒకటి శాంతి అంటే అమ్మాయి కాదండి, శాంతి హోమం అని చేయించాలి. నవగ్రహాలకి శాంతి హోమం ఒకటి చేయించినట్లయితే మీకు అన్ని రకాల ఇబ్బందులు అనేది లేకుండా కనిపిస్తుంది. ఈ శాంతి హోమం ఒకటి చేయించుకుంటూ వాటితో పాటు అక్కడ చేయించకపోతే పెద్ద అయిన తర్వాత ఇలాంటి లోపాలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కనుక నవగ్రహాలకి శాంతి హోమం, అలానే ఈ విషయాలకు కనుక వీరిలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా కొంత తొలగాలి అనుకుంటే వయసుతో మేర ఇవన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అలాగనే చూసుకుంటూ ఉండాలి. వీరి ఫ్యామిలీ కూడా జాబ్ ఏదైతే అనుకుంటారో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వీరికి వచ్చే ప్రయత్నం చేయాలి. అలానే వీరిని కొంత క్రమశిక్షణతో పెద్దలైతే పులుచుకొని పెద్దలు కూడా క్రమశిక్షణతో పెంచుకోవాలి. అలానే వీరికి సంవత్సరానికి ఒకసారైనా సరే వీరి నవధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఈ నవధాన్యాలు నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి. పెద్దలు పిల్లలు పేరు మీద నవధాన్యాలు కనుక చేయాలి. అలానే వీరికి
వస్త్రదానం సంవత్సరానికి ఒకసారైనా సరే ఒక ముగ్గురికి అయినా సరే వస్త్రదానం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే పిల్లలకి మాసానికి ఒక్కసారైనా సరే 16 సంవత్సరాల పాటు మాసానికి ఒక్కసారైనా లేదా 6 మాసాలకు ఒక్కసారైనా సరే గుమ్మడికాయ అనేది దిష్టి తీయాలి. సాయం సంధి వేళలో ఆదివారం లేదా మంగళవారం రోజున గుమ్మడికాయ అనేది దిష్టి తీయడం ద్వారా కూడా వీళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే వీరికి పిల్లల పేరు మీద ఎవరికైనా అన్నదానం కానీ పిల్లల పేరు మీద ఎవరికి అనాథాశ్రమంలో ఇవ్వడం కానీ వీరి పుట్టినరోజుకైనా సరే ఒక 10 మంది పిల్లలకైనా సరే అనాథాశ్రమాల్లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ చేస్తే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలకి అలాంటి గండాలు కానీ అలాంటి ఇబ్బందులు కానీ కలగకుండా ఉంటే పెద్దలు చెప్పిన మాట వినేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా వారికి అదృష్టం అనేది ఉంటుంది, గండాలు కూడా తప్పిపోతాయి అనమాట. ఇంకా వీరి చదువు విషయంలో వచ్చేటప్పటికి చాలా బాగా చక్కగా చదువుతారు. ఎవరైనా పక్కన స్నేహితుల ద్వారా వీరు చెల్లిపోవడం తప్పితే వీరిగా చెడిపోయేటువంటి తత్వం అయితే వీరిలో లేదు. జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత పిల్లల మీద పెద్దల మీద ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన క్రియ ప్రక్రియలు కూడా చేసుకోవాలి. అయితే వీరికి గండాలు కూడా వస్తుంటాయి కాబట్టి గండాల గురించి భయపడవలసిన లేదు. ఎందుకంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ఎక్కువగా చూపించుకోవడం లాంటివి, వాటిలో ఉండేటువంటి బాలరిష్ట రోగాలు కావచ్చు, వారిలో ఉండే స్ట్రెస్ ఫీల్ కావచ్చు, మైండ్ సరిగా ఉండకపోవడం, ఇలాంటివి కూడా ఈ ఒక రాశిలో చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఖచ్చితంగా వీరికి పుట్టగానే శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ నవగ్రహ శాంతి కానీ ఖచ్చితంగా చేయించినట్టయితే మీకు అన్ని రకాల ఇబ్బందులు అనేది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇక పిల్లల్లో ఎదుగుదల ఒకటి అయితే లోపం కనిపిస్తూ ఉంది. కాబట్టి అది కూడా ఏ నక్షత్రం రోజు పుట్టారు, వారిలో గ్రహాలు ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి. అదే కనుక 6వ స్థానంలో రవి భగవానుడు ఉండి అలానే 8వ స్థానం 9వ స్థానంలో రవి భగవానుడు ఉండేసి 3వ స్థానంలో శని కానీ 3వ స్థానం శుక్రుడు కానీ ఉన్నట్టయితే కనుక వారు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి కానీ గవర్నమెంట్ అప్లికేషన్స్కి కానీ ఎలాంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లో కానీ విత్తులేదానికి విదేశాల్లో సెటిల్ అయ్యేదానికి కూడా ఖచ్చితంగా వారి ఫ్యామిలీ మొత్తం కూడా మారిపోయేటువంటి విధంగా ఉంటుంది 16 సంవత్సరాల తర్వాత. ఈ విధమైన అన్నీ కూడా గమనించుకోవాలి. ఎప్పుడు కూడా మన పక్కన ఎవరైతే ఉంటారో వారి అవలక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలానే ఈ రాశిలో ఆ పిల్లలతో పాటు ఎవరున్నారు, ఎవరు ఆడుకుంటున్నారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరితో చనువుగా ఉన్నారు, అది కూడా పెద్దలు ఖచ్చితంగా వీరికి 16 సంవత్సరాలు వచ్చేందుకు కాపాడుకుంటూ ఉండాలి. లేకపోతే వారికి 10వ సంవత్సరం లోపున ఏ అలవాట్లయితే వారికి అవలక్షణాలు ఏర్పడతాయో అదే అలవాటు ప్రకారంగా వారు ఉంటారు. అదేవిధంగా పిల్లల్లో ఇంకా ఎదుగుదల నరదిష్టి నరఘోష కూడా పోయేలాకుండా ఉండాలి అనుకుంటే కనుక మొదటిగా మనం అనుకున్నట్టుగానే గుమ్మడికాయ దిష్టి అనేది మాసానికి ఒకసారైనా 6 మాసాలకు ఒకసారైనా సరే పిల్లలకి వారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వారి చుట్టూతా తిప్పేసి పగలగొట్టేయాలి. ఆ తర్వాత ప్రతి 3 మాసాలకు ఒకసారైనా సరే నవగ్రహాలకి అభిషేకం చేయించినట్టయితే వృశ్చిక రాశిలో పుట్టినటువంటి పిల్లలకి ఇబ్బందులు కానీ గండాలు కానీ ఆటంకాలు కానీ లేకుండా వారు అనుకున్న కోరికలకి రీచ్ అయ్యేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే కనుక ఈ విధంగా వారికి జీవితంలో ముందుకు వచ్చేసి ఆ పిల్లలకి ఎలాంటి అపాయం రాకుండా ఉండి ముందుకు జీవితంలో వచ్చి ఆ తర్వాత వారు జాబ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ వీరు ఇంకా కూడా ముందుగా బాగుండేదానికి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. అంతేగాని పేరెంట్స్ బాధపడి పిల్లల కోసం ఏదో చేయాల్సిన పని అయితే లేదు. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని కూడా పిల్లల్ని పెంచి పోషించి అదృష్టవంతులు చేయొచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజున ఒక చిన్న టాపిక్ ద్వారా మీ ముందుకు వచ్చాను. అయితే మనకి పిల్లలు మన జీవన శైలిలో అంటే మనకి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టము ఒకటి జీవితంలో బాగుపడడం లేదా నిలబడటం. రెండోది నిలబడడం కుర్చీ మీద లేచి కాదు, జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడటం అనేది జీవితంలో మొదటి ఘట్టం. రెండోది పెళ్ళి, మూడోది పిల్లలు. ఆ పిల్లల గురించి మొదటగా మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ పిల్లలు కుంభరాశి వారికి ఎట్లా ఉంటుందంటే కుంభరాశిలో పుట్టినటువంటి వారు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే తత్వం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి అవగాహన ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే తత్వం ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారికి. ఇది స్వతహాగా పుట్టుతంతోనే వస్తుంది. కానీ ఏ నక్షత్రంలో పుట్టిన ఇలానే ఉంటుంది. కాకపోతే కుంభరాశిలో పుట్టిన వారికి గండాలు కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. నరదిష్టి నరఘోష కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కష్టపడేవాడికి అన్ని లోపాలు వస్తాయి, కష్టపడేవాడికి అన్ని శాపాలు ఉంటాయి, కష్టపడేవాడికి అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి విచారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టేటువంటి పిల్లలు అనగా 16 సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు. ఈ పిల్లల్లో కుంభరాశిలో జన్మించుంటే ఆ కుంభరాశిలో పుట్టిన తర్వాత వారికి 4, 6, 9వ స్థానంలో గురువు కానీ 9, 2, 6వ స్థానంలో శుక్రుడు కానీ 3, 2, 9వ స్థానంలో రవి కానీ ఉన్నట్లయితే
గోచార ప్రకారంగా అలా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వారిలో గండాలు ఉంటాయి, ఎదుగుదలలో లోపం ఉంటుంది, వారి మైండ్ సెట్ కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అలానే ఎదిగేటువంటి దాంట్లో కొన్ని విఘ్నాలు అయితే ఖచ్చితంగా వారికి ఉంటాయి. ఈ రకమైన గ్రహస్థితి వారికి ఉంది అంటే కనుక వారికి దశాంతర దశల్లో కూడా శని మహర్దశ కానీ, శుక్ర మహర్దశ కానీ, బుధ మహర్దశ కానీ నడుస్తుందా, ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ వారిలో జరుగుతాయి. అలాంటి జరగలేదు అంటే కనుక ఆ నక్షత్రానికి, ఆ ఒక రాశికి, ఆ ఒక దానికి సంబంధం లేకుండా వారికి అన్ని బాగున్నట్టు. ఎవరిలోనైతే కనుక చేసేటువంటి పని అడ్డం రావటం, చేసేటువంటి పని ఆటంకాలు రావడం, చిన్న వయసులో చదువుకునేటప్పుడు ఎక్కువగా చదవలేకపోవడం, చదువు మధ్యలోనే ఆగిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వీటికి పరిహారాలు కూడా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే పుట్టినమ్మటే వారికి పరిహారాలు చేసుకున్నట్లయితే అలా అవ్వవు. అయితే వీరికి ఇదొకటే కాకుండా పెద్దవాళ్ళని ఎక్కువగా గౌరవించడం, పెద్దవాళ్ళని నమస్కారం చేసుకోవడం, పెద్దవాళ్ళని ఎక్కువగా ఫుడ్ లాంటిది బాధ్యతగా చూసుకునే విధంగా ఉండడం లాంటిది కుంభరాశిలో పుట్టిన పిల్లలకి అది వారి యొక్క లక్షణం. అయితే మరొక లక్షణం ఏంటంటే అందరినీ కోలుకోవడం, కష్టపడటం, ఇంట్లో ఏదైనా పనులున్నా సహాయం చేయటం లాంటివి బాగా చేస్తారు. ఎవరిని ఈజీగా వదులుకోరు, ఎవరిని దగ్గర చేయరు. ఒకవేళ దగ్గర చేశారంటే మనస్ఫూర్తిగా ఉండేటువంటి లక్షణం ఉంటుంది కుంభరాశి వారి దగ్గర. ఎవరైనా నమ్మొచ్చు అంటే కుంభరాశిలో పుట్టిన పిల్లల్ని ఖచ్చితంగా నమ్మొచ్చు. అలానే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలకి వారు చూడటానికి సాదాసీదాగా నార్మల్గా ఉంటారు. ఎంత కోటీశ్వరుడైనా సరే సాదాసీదాగా ఉంటారు, ఎంత లేనివాడైనా సరే సాదాసీదాగా ఉండేటువంటి లక్షణం వారిలో ఉంటుంది. అందరిని కలుపుకొడిపోయేటువంటి తత్వం ఉంటుంది. అలానే వారికి ఎక్కువగా బద్ధకంగాను ఉండే లక్షణం, వారు ఎక్కువగా బద్ధకంగాను, మొండిగా, మూర్ఖంగాను ఉంటారు చిన్న వయసులో, 3 సంవత్సరాల లోపు వయసులో. అలానే వీరు పుట్టగానే కనుక వీరికి నవగ్రహ శాంతి అని వస్తుంది. ఈ నవగ్రహ శాంతి అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అలానే 2 మాసాలకు ఒకసారి శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి, పంచామృత అభిషేకం. అలానే ఈ కుంభరాశిలో పుట్టిన పిల్లలు వారి నక్షత్రం, వారి పేరు మీద నాగపడిగలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఖచ్చితంగా అభిషేకం చేయాలి. ప్రతి నెల 15 రోజులకు ఒకసారైనా లేదా 3 మాసాలకు ఒకసారి అయినా సరే పేరెంట్స్ అభిషేకం ఖచ్చితంగా చేయాలి. పిల్లల్ని దూరంగా పెట్టకూడదు. హాస్టల్ లాంటి పెట్టితే కదా ఖచ్చితంగా చెడిపోయేటువంటి అవలక్షణాలు వారిలో ఎక్కువ ఏర్పడతాయి. చిన్న వయసులోనే వారికి అన్ని రకాల అనుభవాలు వచ్చేటువంటి దానికి ఉంటుంది. పెళ్లి అనేది త్వరగా చేయాలి. వారికి పెళ్లి అనేది త్వరగా చేయకపోతే లేట్ అవుతుంది. అంటే 25 సంవత్సరాల్లో పెళ్లి కాకపోతే కుంభరాశి వాళ్ళకి ఆ తర్వాత 35 సంవత్సరాల తర్వాతనే వారికి పెళ్ళేలా ఉంటుంది. కాబట్టి 25 సంవత్సరాల లోపునే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోవాలి. కుంభరాశి వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా చేదోడు ఉండాలి, వాదోడు ఉండాలి, వెనక పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే వారికి సెట్ అయిపోతుంది. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి హాస్టల్లో పెట్టేసి చదువుకుంటారు అని చెప్పేసి మాత్రం అనుకోకూడదు. ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి మేధాశక్తిగా, ఆలోచన విధంగా అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇంటికాడి ఉండేసే చదివించుకోవాలి. ఇంటి దగ్గర ఉండేసి ప్రతిరోజు స్కూల్కి, కాలేజీలు పంపిస్తే సరిపోతుంది. కానీ హాస్టల్ లాంటివి పెట్టకూడదు, ఎవరిని నమ్మకూడదు. పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తులు నమ్మకండి, ఎదుటి వాళ్ళ ద్వారా మీరు నష్టపోతారు, మోసపోతారు, దెబ్బలు తింటారు అని ఖచ్చితంగా చెప్పాలి. మీరు పేరెంట్స్ అయి ఉన్నవారు పేరెంట్స్ ఖచ్చితంగా 7 సంవత్సరాల వరకైనా సరే కుంభరాశిలో పుట్టిన పిల్లల్ని పోషించుకుంటూ, దగ్గర చూసుకుని, కనురెప్పగా కాపాడుకుంటూ ఉంటేనే ఆ పిల్లలు ఎదుగుదలలో బాగుంటుంది. అయితే వీరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎలాంటివి ఉంటే కనుక ఎప్పుడు బాడీ పెయిన్స్తో ఉంటుంటారు. భుజాల నొప్పులు కానీ, మోచేతులు, మోకాళ్ళు, కాళ్ళు, తిమ్మిర్లు ఎక్కడం నొప్పులు ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి స్కిన్ సమస్యలు వీరికి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోకపోయినా మా అబ్బాయికో మా అమ్మాయికి ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వారు కుంభరాశి వారే ఉంటారు. అయితే బుధుడు వీరి దాంట్లో సరిగా ఉన్నాడు అంటే కనుక రియల్ ఎస్టేట్లో కింగ్ అవుతాడు, రారాజు అవుతాడు. అలానే స్థలాలకు సంబంధించిన విషయాల్లో బాగా అమ్ముడు పోయేదానికి కానీ, కొనేదానికి కానీ, సంపాదించేదానికి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు తీసుకోవాల్సింది ఆర్కిటెక్చర్ గాను, మోడల్ గాను, ఇంటి బిల్డర్స్ గాను పనిచేస్తారు. అలాంటి వారికి జీవితంలో బాగుంటుంది. అయితే 8వ స్థానంలో రవి కానీ, 8వ స్థానంలో శని కానీ, 6వ స్థానంలో రవి కానీ, బుధుడు కానీ ఉంటే ఇలాంటి రంగాల్లో వారు రాణిస్తారు. దశలు కూడా వారికి రవి మహాదశ, శుక్రుడు మహాదశ బాగా కలిసి వస్తుంది. వీరు చేయవలసింది ఏంటంటే ప్రతి 3 మాసాలకు ఒక్కసారి రావి చెట్టు లేదా వేప చెట్టు ఒకటి వీరు స్థాపించడం, అంటే నాటడం. అది ఆలయాల్లో అయినా, రోడ్డు పక్కనైనా, రోడ్డు ఇరువైపులైనా, లేకపోతే మన పొలాల్లో అయినా, గట్ల మీద అయినా వీరికి నచ్చిన ప్లేస్లో నాటడం. ఇది ఖచ్చితంగా 3 మాసాలకు ఒకసారి అయినా చేయాలి. లేదా సంవత్సరం వచ్చేటువంటి బర్త్డే రోజునైనా సరే 10 మంది పిలిచి పెట్టేదానికి ఏమో కానీ 10 మంది పిలిచేదన్నా కూడా ఒక చెట్టు నాటడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. కుంభరాశిలో పుట్టిన వారు వేప చెట్టు, రావి చెట్టు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నాటితే వారికి జీవితంలో ఏ తప్పు చేసినా హడించిపోతుంది. మరి తప్పు చేయకూడదు. ఏదైనా లోపంతో పుట్టితే కూడా లోపాలు పటాపంచలేకపోతాయి. ఏదైనా వారికి గ్రహాలు ఏదైనా ఇబ్బంది పెడుతున్నాయి, పుట్టినప్పుడు శాంతులేం చేయించలేదు అనుకునే వారికి కూడా ఈ చెట్టు నాటడం ద్వారా వారికి నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఇలాంటి చెట్లు నాటాలి. అలానే ఈ కుంభరాశి వారి
ప్రతి 3 మాసాలకు ఒకసారి వారందరూ కూడా శివాలయంలో అభిషేకం చేసుకోవడం, విష్ణు ఆలయంలో 5 నారికేళములు సమర్పించుకొని ఒక చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోకూడదు, 5 నారికేళములు సమర్పించుకోవడం. అలానే మీ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారి పేరు మీద ఎక్కడైనా ఎవరికైనా విద్యాదానం చేయటం. అలా చేసినట్టయితే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి కుంభరాశిలో పుట్టినటువంటి వారికి ఎలాంటి అపకీర్తి కానీ అపనష్టం కానీ జరగకుండా ఉంటుంది. పెద్దలకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పోగొట్టుకుని ఉంటారు. తల్లిదండ్రులు పోషించే పొజిషన్కి ఖచ్చితంగా వీళ్ళు ఎదుగుతారు. వీరు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు వారికి ఏ గ్రహమైనా ఏ ప్రశాంతత లేకుండా ఏ దశాంతదశ నడుస్తున్నా కూడా వీరిలో ఒక పని 1-2 సార్లు చేస్తేనే అవుతుంది. చివరికి కాలకుత్యాలు తీర్చుకోవాలన్నా కూడా సరిగా ఉండదు వీరికి. ఒక రోజు రాకపోతే మరో రోజు అయితే వస్తుంది కాబట్టి ఎక్కువగా బాధపడాల్సిన పని అయితే లేదు. వీరిలో బద్ధకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చురుకుదనం కోసం పేరెంట్స్ అనేది వీరిలో జోష్నివ్వాలి. ఆ జోష్ ఇస్తే కానీ వీరు ముందుకెళ్ళేదానికి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీరు ఎదిగి ఒక పొజిషన్కి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటే ఈ పిల్లల్లో ఉన్నటువంటి అపకీర్తి అపనష్టం అన్నీ కూడా లక్షణాలు, చెడు లక్షణాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధమైన పరిహారాలు చేసుకొని ఈ పిల్లల్లో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అలానే పూర్వీక శాపం కూడా పోయేదానికి గోధుమలు, జొన్నలు 2 కలిపి రొట్టె చేసి ఆవుకు తినిపించండి. దీనివల్ల పూర్వీకుల దోషం కూడా పోతుంది. కుంభరాశి వారి పూర్వీకుల దోషం కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ పిల్లల చేత ఆవులకి తినిపిస్తే కనుక అన్ని రకాల దోషాలు పటాపంచలేకపోతాయి. ఈ విధమైన పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.